మన సురేష్ గారిని శాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా. చెప్పు. ఇక్కడ ఫ్రెండ్ తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరెంత బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యా? ఓకే ఓకే ఓకే. నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు. అది జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజేడు మోకం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది, నువ్వు మాంగళ్య ధారణ కాని. కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మ, కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీకు వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీకు డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ గజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి గానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్లి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు. ఆ పెళ్లి నాపలే. ఒక్కల పెళ్లి ఆపడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. విడి తీయలేరు. ఆ పెళ్లి నాపలే. ఏంటి చెల్లిది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడుకురా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాలి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురిడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి అటు చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మళ్ళీ కట్టాను? నా మెళ్ళో. హేమా, అర్జెంట్ గా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద టవల్ కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాలి తాలే, ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. అలా వనీడో పంతులు గారిని బ్రూటింగ్ చేసి రెడీమేడ్గా తగిలిన పెడతమోహం గారు హ్యాండ్ అట్టుకుని హనీమూన్కి వచ్చేసింది.
దాంతో గుండెల్లో మండిన ఒనిడో గారు మనకి ఈ పని అప్పు చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి, ఇంకా 2 రూములు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఎంతకేంట్రా ఎంత చేతిగా ఉంది? ఆ జంతికి కాదు, టాటాయి చక్రం. థాయిలాండ్ జంతికి కొన్నారా? అదేంటి బాసు, దేవదాస్ పూన్నట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దబ్బి ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు ఈ మాట ఎప్పుడంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి. మీకు కూడా. బాసు లేవండి లేవండి, బ్రేక్ అయిపోయి అంతా వచ్చేసారు. మొత్తం ఇంకా వదలలేదు. ఆ జంతు ప్రపంచాన్ని చూడండి, మొత్తం దిగిపోద్ది. ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్సా? జీన్స్ పరువే తీస్తారు కదరా. ఇదే చూశారు, ఇటు చూడండి. ఇదేం ఎక్కుడురా? ఇయ్యే కూడా సరే, ఆ తొక్కుడు చూడండి. జమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కున్నాడు తొక్కుతున్నారు. అవి ఎందుకన్నా పనికొస్తాయంట్రా? సైకిల్ సంగతి సరే, ఈ టీనేజ్ కూడా చూడండి ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు. ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కల్లాపు జల్లుడు అవసరమా? వీడికి ఇది అవసరమా? వీడి పెళ్ళం నుంచుంటే నిచ్చెన కావాలి, కూర్చుంటే స్టూల్ కావాలి, పడుకుంటే పీట కావాలి. పంది పిల్ల జరాఫీకి ముద్దెడుతున్నట్టు ఎటకారంగా లేదు. లేజ్కి ఈ వేషాలకి ఏమైనా సంబంధం ఉన్నాయంటరా? వచ్చింది బ్యాంకాక్ కదా, కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు. బోల్డ్ గా కాదు, వైల్డ్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాస్ ఈ వింత చూసారా? చూడను, మా నేత్రాలతో ఈ చిత్రాలు చూడలేను. అబ్బా చూడండి, గంజాయి తోటలో తులసి కోటలాగా ఎంత పద్ధతిగా ఉన్నారు. అన్ఫిట్ గాళ్ళు, ఆఫ్ ఫిట్ గాళ్ళు వైలెంట్ గా రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చుంది. సర్లేండి, వాళ్ళ గోల వదిలేసి మన గోలకు వద్దాం. ఆ 908 లో వాడి సంగతి ఏంటి? అదొక దురదృష్టం సెట్. చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా? చెట్టు కాదు, సెట్. ఆహా. అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు గట్టి, దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈ రోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్. వెల్కమ్ జోస్రా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది నా దురదృష్టం. సారీ అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లే ఉందో అది నాకు వస్తుంది. యూ స్మార్ట్. ఇది 100వ ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో ₹1 కోటి ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు, గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. ఓకే. గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. లేపేయమంటారా? ఆగు, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను. 1వ నంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. చాక్లెట్. ఓ వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే,
ఆ కోటి 2 లో ఉంది. ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్. 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? ఆ పటాస్కర్ మీ డాడీనా? అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. చెప్పాను. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4 లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 లేపేమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. ముందే లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో ₹1,00,00,000 అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2 లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నంబర్ 3 లేపింగ్.